మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ మెదక్ జిల్లా బాయ్స్ జూనియర్ కాలేజీ మరియు నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఐ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించి అక్కడ సిబ్బందికి పలు సలహాలు చేయడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 13 సోమవారంన జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు చేపట్టిన భద్రతా చర్యలను ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు। జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పనిచేయడం జరుగుతోందని, తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నామని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 1309 మంది జిల్లా, రాష్ట్ర మరియు కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికల నియమావళిని పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు। 530 లొకేషన్స్లో లొకేషన్కి మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగింది। తర్వాత ప్రతి పేషెంట్లో ఇన్ఫర్మేషన్ కానీ తెలవాల్సిన జరిగినా కానీ యూఆర్టీ డిస్ట్రిక్షన్ ఉంటుంది। ఇంకా మీ డిఎస్పీలలో ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వేసి సర్కిళ్లలో టీమ్ వేయడం వాళ్ళు సక్సెస్ఫుల్ ఇక్కడ 40 క్రిటికల్ పొజిషన్స్లో సీఎం వాళ్ళు కూడా మోహరించడం జరిగింది। ఈ విధంగా దాదాపు 600 మంది పోలీసులతో ఈ మెదక్ జిల్లాలో బందోబస్తు చేయడం జరిగింది। అంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।